తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అమ్మగారు. నమస్తే అండి. 30వ తారీఖు అంటే జనవరి 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, ఫిబ్రవరి 9వ తారీఖు వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కదా. సో ఎలాంటి ఆచారాలు పాటించాల్సినటువంటి అవసరం ఉందంటారు? వేదిక్ ఆస్ట్రాలజీ అసలు దానికి ఏం చెప్తా ఉంది? ముఖ్యంగా శ్యామలాదేవి యొక్క నవరాత్రులు మాఘమాసంలో వస్తాయండి. అంటే మనకి ఈ జనవరి 30 దగ్గర నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది. ఈ 9 రోజులు కూడా వెరీ పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనటువంటి రోజులు. ఎందుకనంటే శ్యామలాదేవి సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి లలితా పరమేశ్వరి దేవికి మంత్రిగా వర్ణించారు. వారాహి మాతని చాలామందికి ఇప్పుడు కొలుస్తున్నారు, భక్తితో పూజలు చేస్తున్నారు. ఆమెని లలితా పరమేశ్వరి దేవికి సైన్యాధిపతిగా వర్ణించారు. అంటే ఈ రాజశ్యామల లేదా శ్యామల అమ్మవారు చాలా శాంతి స్వరూపము. ఎవరైనా సరే ఈ శ్యామలాదేవిని ఆరాధన చేయవచ్చు. ఉపాసన అనేటువంటిది ఉపాసకులు చేస్తారు. ఆరాధన భక్తిపూర్వకంగా మన కోరికలు చెప్పుకోవడము, మన అమ్మవారిని ప్రార్థించడం విషయంలో ఎలాంటి దోషము లేదు. అయితే ఎలా చేయాలి? ఈ జనవరి 30 దగ్గర నుంచి 9 రోజుల పాటు ఉపవాసం ఉంటే 9 రోజులు ఉపవాసం ఉండొచ్చు, లేదా పలహారము తీసుకుని, లేదా భోజనం చేసిన, ఉద్యోగ వ్యాపారులు ఉన్న వాళ్ళు భోజనం చేసిన సాయంత్రం వేళ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదవాలి. ఇప్పుడు నాగరాజు గారు కొన్ని దోషాలు ఉంటాయండి జాతకంలో. ఒక్కొక్కరిని తీసుకుంటాం. ప్రతి జాతకము కూడా ఒక జ్యోతిష్యుడికి, ఒక ఆస్ట్రాలజర్కి ఒక ఛాలెంజ్ అండి, ఒక కొత్త అనుభవం. అలాంటి జాతకం తీసుకున్నప్పుడు మాకు వివాహం కావట్లేదండి, వయసు 38 సంవత్సరాలు వచ్చాయి, జాతకంలో కాలసర్పదోషం ఉంది, పూజ జరిగింది, పరిహారం అయ్యింది, కానీ పెళ్ళి అవ్వట్లేదు, లేదా సంతానం కలగట్లేదు, శివాభిషేకం చేయించండి అని చెప్తాం. ఇప్పటికీ ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము చేస్తూనే ఉన్నామండి అని చెప్తారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా వాళ్ళకి ఎలాంటి పని జరగదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన తిథులే ఆసరాగా, ఆధారంగా వీళ్ళకి ఒక ఆశను పుట్టిస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకి పనులు జరుగుతాయి. ఈ శ్యామలాదేవి సరస్వతీదేవికి స్వరూపము, సరస్వతీ స్వరూపము. ఎలాంటి కోరికలున్నా, ఉదాహరణకి ఆర్థిక సమస్యలండి, రుణ బాధలు, ప్రమోషన్లు, లేకపోతే జీవితంలో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు, కోరిన వ్యక్తితో పెళ్ళవ్వాలి అనుకున్నప్పుడు, ఏదైనా కోరిక సిద్ధించాలి అనుకుంటే శ్యామలాదేవిలో ఎన్నో స్వరూపాలు, రాజశ్యామల, వేణశ్యామల, సుఖశ్యామల అంటూ ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. కానీ మనకు అవేమీ అవసరం లేదు. కేవలం శ్యామలాదేవి ఒక ఫోటో పెట్టుకుని ఇంట్లో లలితా సహస్రనామం చదువుతూ, లేదా శ్యామలా దండకం ఉంటుందండి, చాలా సింపుల్గా అందరికీ నోటికొచ్చే విధంగానే ఉంటుంది. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటూ వస్తుంది. ఆ శ్యామలా దండకం చదువుతూనైనా, లలితా సహస్రనామం చదువుతూనైనా, అమ్మవారికి కుంకుమ పూజ చేసినా, యథావిధిగా ఎలా అయితే భక్తిగా మీరు చేయగలరో, ఏమీ చేయలేకపోతున్నారు, మీకు ఏమీ పూజ చేయడం రాదు, ఏమీ చదవడం రాదు అనుకోండి, అమ్మవారి ఫోటో ఎదురకుండా కూర్చోండి, లలితా పరమేశ్వరిదేవి ఫోటో పెట్టుకోండి, శ్యామలాదేవి ఫోటో పెట్టుకోండి, కూర్చుని శ్రీమాత్రే నమః అనుకుంటూ రోజుకు ఒక 1000 సార్లు జపం చేస్తే ప్రతి సమస్యకి, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నాగరాజు గారు ప్రతి దానికి కనబడతాయి. శ్యామలాదేవి నవరాత్రులు వెరీ పవర్ఫుల్ అండి. ఒకవేళ చెయ్యాలి మాకు ఏదైనా, ఇప్పుడు చాలామందికి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయండి, డబ్బులు రావు. అవి బ్లాక్ మనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రావు. డబ్బు అనేటువంటిది ఆగిపోతుంది, స్తంభించిపోతుంది, ఆర్థిక సమస్యలు. అలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు రాజశ్యామల హోమం కానీ, శ్యామలాదేవి యొక్క ఆరాధన విశేషంగా చేసే క్రమంలో ఉపాసకులు, ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రం గురువు ముఖతః తీసుకునేటువంటి ఉపాసకులు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ యొక్క హోమం చేయించడం వల్ల ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ కావాలనుకుంటున్నారో, వాళ్ళకి ఫేమ్ కావాలి, జనవశ్యం కావాలి అంటే ప్రజలందరూ వశం అవుతేనే కదండి. ఒక స్పీకర్, ఒక లీడర్, ఒక యాక్టర్ జనాల్లోకి వచ్చాడంటే అతనికి అంత ఆదరణ లభిస్తుంది అంటే జనాలందరూ అతని మాటలకి, అతని యొక్క చేష్టలకి, అతని బిహేవియర్కి, అతని బాడీ లాంగ్వేజ్కి వశం అయ్యారని అర్థం. అలాంటి వశం ఇంకా కావాలి అనుకుంటే ఈ శ్యామలాదేవి యొక్క హోమం చేయాలి. అది కూడా ఈ శ్యామలా నవరాత్రుల్లో చేయాలి. చాలా అద్భుతంగా రిజల్ట్స్ కనబడతాయి, చాలా శీఘ్రంగా రిజల్ట్స్ వస్తాయి సో తరువాత ఎవరైతే మా జీవితంలో ఇంకా సక్సెస్ రాదు, ఇంకా
కూరుకుపోయారండి, ఇంకా ఎలాంటి దారి కనబడట్లేదు అనుకునే వాళ్ళకి ఈ 9 రోజుని సద్వినియోగం చేసుకుంటే, లేదా వాళ్ళ జాతకంలో ఏవైతే దశ అంతర్దశ నడుస్తున్నాయో దానికి తగినటువంటి మంత్రము, ఉదాహరణకి శుక్రుడు అంతర్దశగా నడుస్తున్నాడు అనుకోండి, వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారనుకోండి, శుక్రుడు ఏ పాపగ్రహాలతో సమ్మేళనం అవడం వల్ల విపరీతంగా ఇబ్బందులు వస్తున్నాయి, సినిమా ఛాన్సెస్ రావట్లేదు, పాపులారిటీ తగ్గట్లేదు, అంత ఆదరణ ఉంది అంటే ఆల్రెడీ ఫేస్ నోటెడ్ అయిన పర్సన్ బయటకు వెళ్ళి చేయి చాచలేడు, పేరుంది కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది చెప్పుకోలేని వాళ్ళని అప్రోచ్ అయ్యారు నాగరాజు గారు. ఇప్పుడు శుక్రుడికి అధిపతి ఎవరండి? మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవికి విశేషమైన ఆరాధన, కమలాత్మికాదేవి పూజ ఆరాధన, లేకపోతే అష్టలక్ష్మి ఆరాధన, ఆ మంత్రము వాళ్ళకిచ్చి వాళ్ళతోనే ఉపాసన చేయించడము, మూలమంత్రమే అవసరం లేదండి, స్తోత్రమైన వాళ్ళతోనే ఉపాసన చేయించడం వల్ల శుక్రబలం పెరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా రాణించగలుగుతారు. అండ్ ఇంకొకటి ఆర్థిక సమస్యలు, గురుడు ఆధిపత్యం వహిస్తాడు, శివుడి యొక్క మంత్రము. ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో ఎలాంటి మంత్రం చదవాలో తెలుసుకుని ఆ మంత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఆ మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఈ 9 రోజులు అయ్యే లోపలనే సమస్యకి పరిష్కారం కనబడుతుంది. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు నాగరాజు గారు, అంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అవ్వచ్చు, వ్యాపార స్థలాలు. సో అందరికీ వ్యాపారం మీద ఒక వశీకరణం అవ్వాలి, అందరూ అట్రాక్ట్ అవ్వాలి, క్లయింట్స్ కస్టమర్స్ రావాలి, బీభత్సంగా ఉండాలి వ్యాపారం అనే థాట్ ప్రాసెస్తో ఒకటి కడదాం అనుకుంటారు. కానీ ఏ నరదృష్టి వల్ల లేకపోతే ఏదో ఒక సమస్య వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోతుంది. అలాంటప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, కమలాత్మికాదేవి అనుగ్రహం కావాలి, శ్యామలాదేవి అనుగ్రహం కావాలి. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఏదైతే జాతకంలో దోషం నడుస్తుందో ఆ దోషానికి కారణమైన గ్రహానికి అధిదైవం ఎవ్వరో వారికి జప హోమ అర్చన అభిషేక దాన ప్రక్రియలు చేయడం వల్ల, వాళ్ళకి విశేషంగా పూజా కార్యక్రమాలు పరిహారములు జరిపించడం వల్ల శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి నాగరాజు గారు. వెంటనే కనబడుతుంది రిజల్ట్ అనేది. ఓకే. కోర్టు సమస్యలు శాంతియుతంగా, ఇప్పుడు న్యాయం మన వైపు ఉంటుందండి. సో మనం పోరాడుతాం, న్యాయం కోసం పోరాడతాం, కానీ మన వైపు న్యాయం వచ్చినాక అది పెద్ద రచ్చ రభస అయిపోతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కోర్టు సమస్యలన్నీ కూడా సమూలంగా న్యాయపరంగా వెళ్ళిపోతాయి. అంటే ఇంకొకటి నాగరాజు గారు, దాంపత్యం అండి. ఎవరైతే మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు, బయటికి చెప్పుకోలేక ఆడవాళ్ళు ఒక మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురవుతూ ఉంటారు, తల్లిదండ్రుల నుంచి దూరం చేయబడుతుంటారు, ఇంట్లోనే ఒక బందీ అయిపోయి ఉంటుంటారు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, మాట్లాడడానికి వారు పర్మిషన్స్ ఉండవు, ఏమి ఉండవు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి ఈ జనవరి 30 దగ్గర నుంచి వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రుల్లో లలితా సహస్రనామం పారాయణ చేయండి అమ్మా. ప్రతిరోజు సాయంత్రం ఒక 11 సార్లు జపం చేయండి, లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఒకటే కోరిక, మీకు ఏదైతే సమస్య కోరిక ఉందో అది ఒక 11 సార్లు చెప్పుకోండి. ఇది అమ్మవారు తీరుతుంది, తీర్చబోతోంది అని నమస్కారం చేసుకుని ఆ లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల 9 రోజుల్లోనే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆ తరువాత మీరు ఇక వీడియో కింద కమెంట్ పెట్టండి మాకు పని జరిగింది అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ త్రూ కొంతమంది హోమాలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ముహూర్తాల పరంగా కూడా చూసుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సార్ అసలు? తప్పకుండా అండి. ముఖ్యంగా మనం ఏది చేయాలన్నా దానికి ఎందుచేత చేస్తున్నామో మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక రవికి సంబంధించిన హోమం చేస్తున్నాం అనుకోండి, రవికి ఎందుకు చేయాలి హోమము అంటే ఆరోగ్యం కోసం చేస్తున్నామా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చేస్తున్నామా, ఆత్మస్థైర్యం కోసం చేస్తున్నామా అనే ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా చూడాలి. అంటే మీ ఇంటర్నల్ జాతకం కీ రోల్ ప్లే చేస్తుందండి. కేవలం రాశి బట్టి ఆ వార ఫలితం బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయకూడదు. మిగతా అంతర్గత జాతకాన్ని సమన్వయం చేసుకున్న తరువాతే చేసుకోవాలి. సో ఆ రకంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మీ జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పాజిటివ్ సైడ్ ఏంటి, నెగిటివ్ సైడ్ ఏంటి, మంచి ఏమిటి, చెడు ఏంటి చూద్దాము, మాట్లాడదాము. తప్పకుండా పరిహారం చేస్తాను, ఆ రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారి త్రూ ఏదైనా సరే మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా, యజ్ఞాలు యాగాలు హోమాలు లేదు అంటే ఒక రైట్ టైం రైట్ హోరాలో ఏదైనా మంచి ముహూర్తంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదంటే అన్నప్రాసన చేసుకోవాలని అనుకున్న, గృహప్రవేశం అయినా సరే, లేదంటే పెళ్ళికి సంబంధించినటువంటి ఏదున్నా సరే
ఒక మంచి ముహూర్తం కోసం కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే, ఉమాగారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.